సో రైట్, రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. సో అందాల పోటీలు రద్దు చేయాలంటే కూడా కొంతమంది నాయకులు ఇక్కడ ఓయూ క్యాంపస్ దగ్గరికి వచ్చి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. సో అందాల పోటీలు అనేది మన సాంప్రదాయం కాదు, దాన్ని కంపల్సరీ రద్దు చేయాలంటే కూడా దాంతోపాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా రావడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నించడం మేడం, ఎందుకు అందాల పోటీలకి రద్దు చేయాలని మాట్లాడుతూ ఉన్నారు? తెలంగాణ మహిళ శ్రమైక జీవన సౌందర్యానికి ఒక ప్రతీక, ఉద్యమాల నాయకత్వాలకు ప్రతీక, పాలనాపరమైనటువంటి రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరచడంలో ఒక ప్రతీక. ఏ రకంగా చూసినా తెలంగాణ మహిళ ఈ అందాల పోటీలను అందాల వైపు దృష్టి పెట్టినట్టు కనపడదు, గతంలో కానీ ఇప్పుడు కానీ. మరి ఇటువంటి స్థితిలో తెలంగాణ మహిళను కించపరిచే విధంగా ఈ అందాల పోటీల నిర్వహణ తెలంగాణ మహిళలు ఖండిస్తారు. రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు ఏవైతే మహిళలకు హామీ ఇచ్చిందో, తెలంగాణ మహిళలను ఈ స్థాయిలో ఇంత తీవ్రంగా మోసగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు, పాలన ఏదైతే ఉన్నదో అంటే అది ఈ కాంగ్రెస్ పాలనే, ఈ రేవంత్ రెడ్డి సర్కారే. తెలంగాణ మహిళల్ని మోసగించి ఎంత తీవ్రంగా అంటే ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు మహిళలను ఉద్దేశించి, మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళల్ని నిలువునా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు. మరి తెలంగాణ మహిళ ఎట్లా సహిస్తుంది? ఈ అందాల పోటీలను ఎందుకు పెడుతున్నావు? కారణం ఏంటి? దానివల్ల తెలంగాణ సామాన్య మహిళలకు, కోట్లాది మంది మహిళలకు ఏమి ఒరుగుతుంది, ఏమి జరుగుతుంది? మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాష్ట్రం అభివృద్ధి పెరుగుతుంది, కొంచెం అంటే అభివృద్ధి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మాట్లాడుతున్నాను. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఇది విద్య విషయంలో ఆడపిల్లకు అండగా నిలుస్తుందా? ఇది వైద్యంలో మరి ఆడపిల్లకు, మహిళలకు అండగా నిలుస్తుందా? ఏ రకంగా గృహహింసను ఆపగలుగుతుందా? ఏ రకంగా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను, దాడులను ఆపగలుగుతుందా? ఏ రకంగా మహిళలకు ఈ అందాల పోటీల వల్ల ఏం ఒరుగుతుంది చెప్పగలదా రేవంత్ రెడ్డి సర్కారు? ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ మహిళ తప్పకుండా ప్రశ్నిస్తుంది. ఈ అందాల పోటీలకు ఖర్చు పెట్టేటువంటి 200 కోట్లతోనే నువ్వు తెలంగాణ విద్యార్థినులకు ఇస్తానన్నటువంటి ఎన్ని స్కూటీలైనా ఇవ్వగలుగుతావు. మరి ఆ స్కూటీలు ఇవ్వడానికి నీ దగ్గర నిధులు లేవంటావు. ఈరోజు నువ్వు తెలంగాణ మహిళకి ఇస్తానన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తానన్నావు, ప్రతి మొదటి తారీఖున ఖాతాలో వేస్తానని చెప్పినావు. మరి ఈ 200 కోట్లతో నువ్వు ఎంతమంది మహిళలకి నువ్వు ఆ పెన్షన్లు ఇవ్వగలుగుతావు? స్త్రీల ప్రగతి కోసం, స్త్రీల అభివృద్ధి కోసం, స్త్రీ విద్య కోసం ప్రత్యేకించి నువ్వు ఏమీ చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఇవాళ బస్సుల సంఖ్య పెంచకుండా, స్త్రీలు సికలు పట్టుకొని కొట్లాడుకునే విధంగా నువ్వు తెలంగాణ మహిళను కించపరుస్తూ మళ్ళొక్కసారి అందాల పోటీల పేరుతోని స్త్రీని అంగడి సరుకుగా చూపించేటువంటి ప్రపంచ దేశాల సుందరీమణులను తీసుకొచ్చి, అందగత్తెలని చెప్పి తీసుకొచ్చి, అందం అనే దానికి నిర్వచనం ఏంటి అసలు? అందం అనే దానికి నిర్వచనం ఏంటి అసలు? ఇవాళ వందలాది, వేలాది, లక్షలాది మంది మహిళలు వివిధ రంగాల్లో, అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అన్ని అటు వ్యవసాయంతో మొదలుకొని అనేక రంగాల్లో మహిళలు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అంతేకాకుండా ఇవాళ తెలంగాణ నుంచి మాలవతి పూర్ణ ఎవరెస్ట్ని అధిరోహించగలిగింది. అట్లాంటి మట్టిలో మాణిక్యాలకు నువ్వు ఇచ్చే ప్రోత్సాహం ఏంటి? మరి ఏ అందంతో మాలవతి పూర్ణ ఎవరెస్ట్ని అధిరోహించగలిగింది? ఏ అందంతో ఇక్కడ తెలంగాణ మహిళలు వివిధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు? ఏ అందంతో ఇవాళ సునీతా విలియమ్స్ అంతరిక్షాన్ని వెళ్ళి రాగలిగింది? అందమే ప్రమాణం కాదు మహిళ ఎదుగుదలకు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళ ముందుండే విధంగా, మహిళ ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఏ స్త్రీ దృఢంగా ఉంటుందో, ఏ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ స్త్రీ సరిగ్గా ఆలోచించగలుగుతుంది. ఆ కుటుంబం మరి సమృద్ధిగా ఒక సుభిక్షంగా ఉండగలుగుతుంది. అటువంటి కుటుంబాలు ఉండాలి, అటువంటి రాష్ట్రం ఉండాలి. స్త్రీని అటు విద్యా విషయకంగా, ఇటు ఆరోగ్య విషయంగా పరిరక్షించాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఇవాళ కేసీఆర్ కిట్టు మానేసినావు. ఒక గర్భిణీ స్త్రీకి అన్ని రకాల పౌష్టిక ఆహారం అందాలి, మాతా శిశు మరణాలు ఆగాలనేటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కిట్టును నువ్వు ఆపేసినావు. అలాగే కళ్యాణ లక్ష్మితో ఇస్తానటువంటి తులం బంగారం ఇయ్యటనే లేదు. స్త్రీ సంక్షేమానికి ప్రత్యేకంగా నువ్వేం చేసినావు?
ఇది ఇవాళ నువ్వు ఇస్తున్నటువంటి పాక్షికంగా ఇస్తున్నటువంటి ఆ మహాలక్ష్మి పేరుతో ఇస్తున్నటువంటి సిలిండర్లు మరింత మందికి వచ్చేవి కదా, మరింత మంది పేదలకు వచ్చేవి కదా. ఈ 200 కోట్లను తెలంగాణ మహిళా సంక్షేమానికి నువ్వు ఖర్చు పెడితే ఎంత ప్రగతిని సాధించేవాళ్ళం, ఎంత అభివృద్ధిని సాధించేవాళ్ళం. ప్రపంచ దేశంలో మన రాష్ట్రం ఇంకా ఎంత పేరును సంపాదించేది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నిలదీస్తూ తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి, అందాల పోటీలను రద్దు చేయాలి. ఈ దిశలో మరి సంఘ్ పరివారు, బీజేపీ, ఇతరత్ర వాళ్ళైతే భారతీయ సంస్కృతి మహిళ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఇవాళ ప్రశ్నించాలి. మరి ఈ అంగాంగ ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శనతో జరిగేటువంటి అందాల పోటీలను బీజేపీ, ఇతరత్ర మహిళా మోర్చా వాళ్ళు ఏ రకంగా స్వాగతిస్తున్నారో అర్థం కాదు. మరి ఈ దిశలో మహిళలందరూ, అన్ని పార్టీల మహిళలందరూ ముందుకొచ్చి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక